సరే గుడ్ నేమ్ వేణుగోపాల్. సార్ ఆల్రెడీ ఏపీలో 50 డేస్ పరిపాలన అయితే కంప్లీట్ అయింది. సో మీకు ఏమనిపిస్తుంది? ఏపీ ఈజ్ వన్ ఆఫ్ ద గ్రోత్ ఇంజన్. లైక్ ఇప్పుడు చూస్తే ప్రజెంట్ ఏరాలో ఏపీకి ఉన్న వనరులు, ఏపీకి ఉన్న అభివృద్ధి ఏదైతే ఛాన్సెస్ ఎక్కువైతే ఉన్నాయో అది ఎప్పుడూ ఉంటాయి. కాకపోతే కంటిన్యూటీ అనేది ఇప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. వాళ్ళు ఏదైతే విధంగా అయితే పరిపాలన సాగిస్తున్నారో బ్రైట్ ఛాన్సెస్ ఉన్నాయి ఇంకా ఫ్యూచర్లో అనిపిస్తుంది. అంటే ఇప్పుడైనా డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ గారు అయితే సినిమాలు కూడా పక్కన పెట్టి ఎక్కువ అధికారులతోనే సమయాన్ని అయితే గడుపుతున్నారు. సో ఏమనిపిస్తుంది సార్ మీకు? అంటే ఆయన మైండ్ సెట్, ఆయన ఏదైతే అనుకుంటున్నారో అంటే పరిపాలన అభివృద్ధి అని ఏదైతే ఎక్కువ శాతం ఆయన కాన్సన్ట్రేట్ చేస్తున్నారో దానివల్ల ఇంకా బ్రైట్ ఛాన్సెస్ ఉంటాయి. ఎందుకంటే ఆయనకున్న ఆలోచన ఏదైతే ఉందో, ఆయన ముఖ్యంగా ఇంత ఫామ్లో ఉన్నప్పుడు సినిమాల నుంచి ఆయన పాలిటిక్స్లో జాయిన్ అయ్యారు కాబట్టి ఆయన ఏదో ఒక గోల్ ఉంది. ఆయన ఆ గోల్ని అచీవ్ చేయడానికి ఆయన ఏదో ఫుల్ఫిల్ చేస్తారనిపిస్తుంది. అలాగే ఐటీ మినిస్టర్గా నారా లోకేష్ గారు అయితే ఉన్నారు సార్ ప్రజెంట్ మనకి. ఆయన ఎలాంటి సంస్థలని అండ్ కంపెనీస్ ఏపీకి అమరావతి తెచ్చే అవకాశాలు ఉన్నాయంటారు? అంటే ఆయన వెరీ వెల్ ఎడ్యుకేటెడ్ అండ్ ఆల్ త్రూ అవుట్ ద ఇయర్ ఆయన యూఎస్లో వేరే వేరే కంట్రీస్లో ఉన్నారు కాబట్టి ఆయన చేసే చాలా స్కోప్ ఉంది. ఎందుకంటే ఏ విధంగా అయితే ఆయన ఇనిషియేటివ్స్ తీసుకున్నారో డైరెక్ట్ పీపుల్ టు కనెక్ట్ అని, ఆ విధంగా ఆయన ముందుకు వెళ్ళే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. ఇంకొకటి ఏంటంటే కేంద్రం బడ్జెట్ ఇచ్చింది ఏపీకి, మీరు ఆల్రెడీ చూసే ఉంటారు. సో బడ్జెట్ ఏపీకి ఏమైనా సరిపోయే అవకాశాలు ఉన్నాయంటారా? అంటే ఇప్పుడు ఉన్న దాంట్లో అభివృద్ధి చేసుకుంటూ ఇంకా వనరులను సమకూర్చుకోవడం చంద్రబాబు నాయుడు గారు ఎప్పటి నుంచో దాంట్లో ఎక్సలెంట్. సో ఇప్పుడు ఏదైతే వచ్చిందో దాన్ని బట్టి ఇంకా ఆయన మెరుగుపరుచుకునే అవకాశం ఉంది. అలాగే ఫ్యూ డేస్ బ్యాక్ గన్నవరంలో వల్లభనేని వంశీ గారు అరెస్ట్ అయ్యారు సార్. బట్ దాని మీద జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ స్పందించలేదు. సో దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? అంటే ఇప్పుడు పాలిటిక్స్లో అంత డీప్గా మనము చెప్పలేము, కానీ కాకపోతే ఏ విధంగా అయితే అభివృద్ధి ఉందో దానిపైన మెయిన్గా కాన్సన్ట్రేట్ చేయడం బెటర్. ఇంకొకటి ఏంటంటే సార్, వైసీపీ కాంగ్రెస్లో పొత్తు పెట్టుకుంటుందని చెప్పేసి ఊహాగానాలు అయితే జరుగుతున్నాయి గత కొన్ని రోజులుగా. ఒకవేళ నిజంగా అదే జరిగితే షర్మిల గారి పరిస్థితి ఏంటి? అవి ఊహాగానాలే కదా, ఇప్పుడు ఏం వాస్తవంగా ఏం బయటికి రాలేదు దానిపైన. అంటే ఇప్పుడైతే ఏదో ఏరిందా అంటే విండ్స్ ఇన్ ద ఎయిర్ అన్నట్టు ఏదో మాటలు గాల్లోనే నడుస్తున్నాయి. వాస్తవంగా ఏది రాలేదు, దానిపైన మనం ఏం కామెంట్ చేయలేం. ఫైనల్ క్వశ్చన్ ఏంటంటే, ఒక కామన్ మ్యాన్గా మీరు ఎన్డీఏ కూటమికి ఇచ్చే సలహా అంటే మీరు ఏం చెప్తారు? ఎన్డీఏ అంటే మిత్ర పక్షాల భాగస్వామ్యం. దాంట్లో వాళ్ళు వివిధ పార్టీల వివిధ ఆలోచనలు ఒపీనియన్ ఉందో వాళ్ళు అందరూ సమకూర్చుకొని ఏవైతే అవకాశాలు ఉన్నాయో దానిపైన గుడ్ ఫర్ పీపుల్ గుడ్ ఫర్ నేషన్ అనేది కాన్సెప్ట్ ఉందో దాంట్లో బిలీవ్ చేసి నడిస్తే బాగుంటుంది.